చేసే ప్రయత్నం చేశాను. దీనిలో వివరాలకు వెళ్తే నరేష్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 20 నవంబర్ 2024 ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ప్రెస్ నోట్ లో ఏం రాశారంటే, యాజ్ ఎలీగ్డ్ ద డిఫెండెంట్ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ ఎలాబరేట్ స్కీమ్ టు బ్రైబ్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు సెక్యూర్ కాంట్రాక్ట్స్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. మేము ఆరోపిస్తున్నాము, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితుడు ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యమంత్రులు ఇలా ఈ స్థాయి అనమాట వాళ్ళ ఉద్దేశం. సెక్యూర్ కొన్ని బిలియన్ డాలర్ కాంట్రాక్ట్ సెక్యూర్ చేయడానికి వాళ్ళందరికీ ముడుపులు చెల్లించారు, లంచాలు ఇచ్చారు అని మేము ఆరోపిస్తున్నాము అని సెకండ్ పేజ్ లో కూడా రాశారు. ఏం రాశారు? ద చార్జెస్ ఇన్ ద ఇండైట్మెంట్ ఆర్ ఎలిగేషన్స్ అండ్ ద డిఫెండెంట్స్ ఆర్ ప్రెస్యూమ్డ్ ఇన్నోసెంట్ అన్లెస్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఏదైతే ఈ ఆరోపణలు చేస్తున్నామో ఈ ఆరోపణలు ప్రూవ్ అయ్యేంత వరకు, ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, ప్రూవ్ అయ్యేంత వరకు ఆ నిందితుడు ఇన్నోసెంటే, అంటే అమాయకుడే, అన్లెస్ అంటే ప్రూవ్ గిల్టీ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ ఇండైట్మెంట్ ఏంటి, అసలు ఆరోపణ ఏంటి అని చూస్తే 54 పేజీలు పబ్లిక్ డొమైన్ ఉంది. నాకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది ఇండైట్మెంట్ అంటే ఆరోపణ పత్రం. 54 పేజీల ఆరోపణ పత్రం. ఇది ఎవరు చేశారు? న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా కోర్టు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు. న్యూయార్క్ రాష్ట్రంలో అసలు ఎన్ని కోర్టులు ఉన్నాయని చూశాను. 12 కోర్టులు ఉన్నాయి. 12 కోర్టులో ఉన్నది ఒక కోర్టు ఇచ్చినటువంటి ఇండైట్మెంట్. ఎవరు? జస్టిస్ నికోలస్ జి గరాఫిస్ అనమాట. ఇది ఈ 54 పేజీలో ఏముందంటే 2020 నుంచి 24 మధ్య 2019-24 అంటే ఇక ఫస్ట్ పేజ్ లో ఇన్నర్ అబౌట్ అండ్ బిట్వీన్ 2020 and 2021 అందులో ఉన్నది. ఓకే ఫైన్. 2021-24 స్టార్టింగ్ వాళ్ళు రాశారు. దీనిలో ఏమంటారంటే పేజ్ నెంబర్ 6 లో రాశారంటే, పేజ్ నెంబర్ ఫారెన్ అఫీషియల్ 1 అని రాశారు. ఏంటి ఫారెన్ అఫీషియల్ 1 అంటే, ఇక్కడ ఏంటంటే మే 2019 టు జూన్ 2024 సర్వ్డ్ యాజ్ ఏ హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఆంధ్రప్రదేశ్. మీకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు కానీ 2019-24 జూన్ వరకు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు హై ర్యాంకింగ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే హై ర్యాంకింగ్ ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వీళ్ళ అబ్రివేషన్. దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటారంటే పేజ్ నెంబర్ 14 లో ఏమంటారంటే, ఈ రకంగా ఇది అదానీ గ్రూపు కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు, ఈ ఒప్పంద ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఏమంటారంటే, ప్రామిసెస్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ 2029 crores 2029 కోట్లు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రామిస్ చేసింది. దీనిలో అప్రాక్సిమేట్లీ 1750 crores ఆఫ్ కరెక్ట్ పేమెంట్స్ ఆఫర్ టు ఫారెన్ అఫీషియల్ 1 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కాజింగ్ ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ అంటారు. ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ చేయడానికి ఫారెన్ అఫీషియల్ 1 కి 1550 కోట్లు ఇచ్చారు. మిగతా డబ్బులంతా ఎవరికి ఇచ్చారంటారు? ఛత్తీస్గఢ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, అలాగే తమిళనాడు జనరేషన్ డిజిటల్ కార్పొరేషన్ కి, అలాగే ఒరిస్సాలోని GRADCO లిమిటెడ్ ఆ స్టేట్ కార్పొరేషన్ కి, అలాగే జమ్మూ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటారు. అంటే ఏంటి? ఈ 4 రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల నిమిత్తం వీళ్ళందరికీ కలిపి 2000 కోట్ల వరకు ఇచ్చారని చెప్పి రాస్తున్నారు. అసలు అదానీ గారు డైరెక్ట్ గా వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారా అంటే, ఇందులోనే రాస్తున్నాడు అగ్రిమెంట్ డైరెక్ట్ గా లేదు. ఇక్కడ దీంట్లోనే రాస్తారంటే, ఎవరితో అదానీ చేసుకున్న ఒప్పందం ఎవరితో? SCCI సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అవును, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరి దగ్గర నుంచి సోలార్ ఎనర్జీ కొంటుంది అంటే, ఇప్పుడు మనకి పునరుత్పాదక శక్తి అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇటువంటి ఎనర్జీ ద్వారా భూతాపం అది ఉపయోగించుకుంటే కోల్ వాడకం తగ్గిస్తే భూతాపం తగ్గించాలి, పర్యావరణం పరిరక్షించాలి. ఇది కాన్సెప్ట్, గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్. సోలార్ కానీ విండ్ కానీ దాన్ని ఉపయోగిస్తాం. సెకి ఏంటంటే సోలార్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ SCCI ఎవరితో ఒప్పందం చేసుకుంది? రకరకాల సంస్థలతో ఒప్పందం. వాళ్ళకు కూడా సొంతంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాంట్లు ఉన్నాయి, సోలార్ ప్లాంట్స్ పెడతారు. వాళ్ళు కూడా చాలా కంపెనీ ఒప్పందం చేసుకున్న కంపెనీ ఒకటి ఏంటంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సెకి ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఆంధ్రప్రదేశ్ తో చేసుకుంది. ఎప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సెకి ఒప్పందం ఖరారయ్యింది ఆంధ్రప్రదేశ్ తో. సెకీకే స్టేట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు APERC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 దశల్లో 7000 మెగావాట్లు విద్యుత్ సైకి అంగీకరించనుంది. ఈ మేరకు డిస్కాంల తరపున ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూట్ ఈ జాతీయ సంస్థ ఒప్పందం చేసుకుంది.
ఏపీ గవర్నమెంట్ ఏపీ డిస్కమ్ చేసుకుని ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంది. ఉమ్, కేంద్ర ప్రభుత్వం చేసుకుంది. అదాని డైరెక్ట్ గా చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వంతో. ఉమ్, అదాని రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, తమిళనాడు ప్రభుత్వంతో కానీ, ఛత్తీస్గఢ్ తో కానీ, ఒరిస్సాతో కానీ ఎక్కడ డైరెక్ట్ లేదు. ఉమ్, అదాని అమ్ముతుంది ఎవరికి? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సీసీఏకి. ఎస్సీసీఏ ఒప్పందాలు రకరకాల రాష్ట్రాలతో చేసుకుని రకరకాలుగా అమ్ముతా ఉంటారు. ఎస్సీసీఐతో ఒప్పందం కేవలం గత ప్రభుత్వమే కాదు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా చూడండి అగ్రిమెంట్ 27 అక్టోబర్ 2016 ఇది అగ్రిమెంట్, ఎస్సీసీఐ అగ్రిమెంట్, సోలార్ పవర్ కాంట్రాక్ట్ చేసుకునే అగ్రిమెంట్. ఉమ్, ఇది ఆంధ్రప్రదేశ్ తోనే కాదు అనేక రాష్ట్రాలతో ఈ సోలార్ పవర్ యూజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రిమెంట్ చేసుకుని చేస్తూ ఉంటారు. సో దీనిలో డైరెక్ట్ గా ఎక్కడ అదానితో ఇప్పుడు మనకు అందరికీ వస్తున్నటువంటి, నేను ముందే ఏమనుకున్నానంటే అదాని డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసుకున్నారేమో జగన్ తో అనుకోండి. తీరా చూస్తే అలా కాదు, ఇది సెకీతో ఒప్పందం చేసుకుని సెకీలు చేసుకుంటే అదాని డైరెక్ట్ గా అదాని ఏదో పని మీద జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారిని కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, కలిసినంత మాత్రాన ఆ డీల్ కి ఈ డీల్ కి డబ్బులు ఈయనే మోటార్లు మూసాడని ఎలా నిర్ధారిస్తారు? దీంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి నాకు అది అర్థం కాలేదు. అది మరి ఇంకా వివరాలు ఏదో రావాలి. కానీ అందులో రాహుల్ మీరు గాంధీ ఇందాక ఏమంటారు? చదివిన దాంట్లో ఉంది కదా సార్, మరి ఇందాక మీరు చదివిన దాంట్లో ఫాండ్ అఫీషియల్ హయ్యర్ అఫీషియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏదో ఇచ్చారు అంటున్నారు కదా. ఆ, అవును. నేను అనేది ఏంటంటే కరెక్ట్ ఏమంటానండి, ఒప్పందం అదానితో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా లేదండి నరేష్ గారు. ఉమ్, 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 అవును. ఈ డాక్యుమెంట్ లో రాశారు. అవును. అలాగే మన దగ్గర కూడా మా ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్ ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కంపెనీ ఉంటుందండి ఆంధ్రజ్యోతి, మీరు ఒక 100 కెమెరాలు కొంటారు, ఉమ్, ఫలానా XYZ కంపెనీతో కొంటారు. ఆ 100 కెమెరాలని యూజ్ చేయడానికి 100 మందికి ఇస్తారు. ఉమ్, రేపు ఎవడో కేసేసి ఆ 100 మందికి XYZ డబ్బులు ఇచ్చి ఈ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి కొలిడేట్ చేశారని చెప్పి ఎవరు కేసు వేసాడు అనుకో, ఎలా ఉంటది? ఉమ్, అర్థం పర్థం లేనట్టు ఉంటది కదా. Hmm. ఏదన్నా వాళ్ళు ఆరోపణ చేస్తే SCCI మీద చేయాలి. SCCIనే ఆదాని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎవరికో డబ్బులు ఇచ్చి చేశాడు, అలా మోసం అయితే మనకు అర్థం అవుతుంది. ఆంధ్రజ్యోతి మేనేజర్